అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గతంలో బండేసి ఇంటికి మ్యారేజ్కి వచ్చాను. చాలా ఇబ్బందులు పడ్డాము. అడిగటి నుంచి కోడలు రావాలి, గంటల సమయం తీసుకుంది. కొంత ఇవాళ తక్కువ సమయంలో ప్రజలు రోడ్ల మీద ప్రయాణం చేస్తున్నారు. దగ్గర ఇట్లా 20,000 కిలోమీటర్ల పైగా గుంతలతో ప్రజలను ఇబ్బంది పెట్టారు. కక్ష తెచ్చుకున్నారు ప్రజల మీద. మరి ఎందుకైనా 5 ఏళ్ళు పరిపాలనలో గుంతలు పోవడానికి కూడా మనసొప్పల. ఇవాళ పట్టణాలు కానీ మున్సిపాలిటీలు కానీ ఎక్కడికి వెళ్తూ ఉంటే మండల ఆఫీసులకి సామాన్యుడు పనిచేసుకొని 5 రూపాయలకి అన్నం తింటున్నాడు అన్నా క్యాంటీన్. నీకు ఎందుకు చేతులు రాలా అన్నా క్యాంటీన్లో 5 రూపాయలు అన్నం పెట్టడానికి ఎందుకు తీసావు? దాన్ని కూడా బ్రాందీ షాపులు, లిక్కర్ షాపులు, లేకపోతే నీ పార్టీ కార్యాలయాలు కూడా ఉపయోగించాలని ప్రయత్నం చేశారు. అట్లాగే వాళ్ళు మీరు తీసుకోండి, ఏ సమస్య తీసుకునే వాళ్ళ ప్రజాస్వామ్యం పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు మేమందరం కూడా ఇంటి దగ్గర నుంచి, చంద్రబాబు గారి ఇంటి దగ్గర నుంచి పల్నాడు వెళ్ళటానికి బయలుదేరితే బాబు గారి ఇంటికి గేట్లకు తాళాలు కట్టాడు. తాళ్ళు కట్టి తాళాలు వేశాడు. నువ్వు ఆ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడేది? 2000 ఎన్నికల గురించి నువ్వు నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. అంజిరెడ్డి తాత సుమారు 80 సంవత్సరాలు ఉంటాయి పెద్ద ఆయన తొడగొట్టి వెళ్ళి నామినేషన్ వేయడానికి ఆ రోజు ఈ రౌడీలని, ఈ దుర్మార్గులని, వైసీపీ కొండాలను తోసుకుంటూ వెళ్ళాడు. మర్చిపోయారు అవన్నీ. ఇవాళ ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. అక్కడ చేయాల్సిందంతా చేసి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి. నిన్న తాడేపల్లి ప్యాలెస్, బెంగళూరు ప్యాలెస్లో కూర్చొని యువకర్తలను పెట్టుకొని ఏ ఓటుకి ఎంత ఇవ్వాలి, ఏ ఊరికి ఎన్ని కోట్లు పంపించాలో పంపించి ఇక్కడికి వచ్చి వీళ్ళందరినీ ఎలక్షన్ కమిషన్ ఆఫీసులు పంపించి రకరకాల మాటలు మాట్లాడిస్తున్నాడు. ఎలక్షన్ కమిషన్నే అవమానపరిచే విధంగా అటు డీజీపీ పోలీస్ యంత్రాంగాన్ని, డిఐజీలను పట్టుకొని, డిఐజీ యంత్రాంగాన్ని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇదే పోలీసులను అడ్డం పెట్టుకొని గతంలో కొంతమంది అధికారులు చూడండి, వాళ్ళు జైలుకి వెళ్ళి వచ్చారు. వాళ్ళంతా ఎవరైతే తప్పు చేశారో అధికారులు జైలు కూడా వెళ్ళారు. నువ్వు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నీ దగ్గరికి వచ్చి అడిగింది వదిలేయచ్చు కదా, కాలేజీ పేరు పెడతాను, కాలేజీకి స్థలం ఇస్తాను అని ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడిన అన్న ఇవాళ అవినాష్ రెడ్డిని భుజానేసుకొని అక్కడ వీరంగం వేపిస్తూ ఉన్నాడు. పులివెందుల ఎన్నికలు ఇప్పుడు పులివెందులు అసలు ఓట్లు వాళ్ళే గుర్తుకునేవాళ్ళు. ఇక అక్కడ వన్ సైడ్ ఏకగ్రీవం, ఎవరు నామినేషన్ తీసి పక్కన పడేయటం, బెదిరేయటం. అక్కడ ఇన్ఛార్జిగా పనిచేసిన వాళ్ళని తీసుకెళ్ళి తుపాకులు పెట్టి చంపేస్తామని, ఎన్కౌంటర్లు చేస్తామని బెదిరించిన పరిస్థితులు మనందరం చూసాం కదా 30-40 ఏళ్ళు. ఇవాళ మీరు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతారా? ఇవాళ న్యాయస్థానాలు, ఇవాళ డీజీఆ కార్యాలయాల దగ్గరికి వెళ్ళి, ఎలక్షన్ కమిషన్ కార్యాలయాల దగ్గరికి వెళ్ళి రకరకాల విన్యాసాలు చేస్తూ ఉన్నారు. వీటన్నిటికీ ప్రజలు తీర్పిస్తారు. అంతేకాదు ఇవాళ లిక్కర్ కేసు కంటైనర్లు డబ్బు వెళ్ళిపోయింది. ఆఫ్రికా కావచ్చు, ఇంగ్లాండ్ కావచ్చు, దేశ విదేశాలకి 1000 కోట్ల డబ్బు వెళ్ళిపోయింది. అట్లాగే బంగారం మొన్న కూడా చెప్పారు, పొద్దుటూరు బులియన్ మార్కెట్లో పెద్ద గోల్డ్ మార్కెట్. ఒక సామాన్యుడు వెళ్ళి 10 గ్రాముల బంగారం కొనుక్కుంటారు. ఏందా బంగారం రేటు ఎలా పెరుగుతుందన్న? ఏం చెబుతామో ఇక్కడే మీ ఎస్టేట్ అంటే అది 1000 కోట్ల బంగారం మార్చారు. ఒక పొద్దుటూరు ఏరియాలోనే 1000 కోట్ల బంగారం బిస్కెట్లు మార్చారు. ఈ బాబాత్మ వాళ్ళు ఆ రేటు కూడా పెరుగుతుంది, ఈ బిస్కెట్ల రేటు. పొద్దుటూరు మార్కెట్, మెడ్రాస్ మార్కెట్, జైపూర్ మార్కెట్, అటు నేపాల్ నుంచి బయట కంట్రీలకి రూట్ అవుట్ చేసి అసలు 43,000 కోట్ల దోపిడీ అప్పుడు 16 నెలలు జైల్లో ఉండి, ఓహో నేను ఈ సూట్ కేసు కంపెనీలు పెట్టడం వల్ల నేను జైలుకి వెళ్ళాల్సి వచ్చింది, నేను 16 నెలలు జైల్లో ఉండాల్సి వచ్చింది.
అని ఈ అనుభవాన్ని అంతా కూడా రంగరించి ఏం చేశాడు కదా, వచ్చిన డబ్బు వచ్చినట్టే తోసేసాడు. కంటైనర్లు ఒక మామిడికాయ పెట్టుండో చూసారా, పెట్టికి 500 నోట్లు తూకం ఇట్లా తూకం వేసి ఆ పెట్టిలో ఒక దగ్గర 30-40 పెట్లు ఒక కంటైనర్లో పెట్టడం, కంటైనర్లు బయటికి వెళ్ళిపోయింది. మళ్ళీ ప్రభుత్వం మారుతుందని డౌట్ రాగానే 175 అని కార్యకర్తలే నాయకులు అందించి ఈ సీసీటీవీ ఫుటేజ్లన్నీ చింపేశాడు. మొత్తం అవన్నీ తీయటం, ఏ పోర్ట్ నుంచి వెళ్ళింది, ఏ రోడ్డు మీద నుంచి వెళ్ళింది, ఏ టోల్ గేట్ మీద నుంచి వెళ్ళింది, ఏ ఇంటి పక్క నుంచి, ఏ ప్యాలెస్ నుంచి ఎటు వెళ్ళిందో మొత్తం ఇవన్నీ కూడా 175 సిద్ధం అని మమ్మల్ని అందరిని రోడ్డు మీద పెట్టాడు. ఈ చెవిరెడ్లు, ఇక్కడ కసిరెడ్లు వీళ్ళంతా కూడా కలిపి మొత్తం అంతా విధ్వంసం చేశారు. ఏమంటున్నాడు చెవిరెడ్డి బయటకు వచ్చి వేరంగం వేస్తున్నాడు. సిట్ అధికారులు కార్యాలయాల ముందు ఆఫీసు పెడతాడంట. నేను ఎంత చూస్తాను, నేను ఇది చేస్తానని వేరంగం వేస్తున్నారు. అంటే మదం ఎక్కి, డబ్బు మదం, అహంకారం, బరితెగింపు ఇవన్నీ కలిపి జైలు నుంచి న్యాయస్థానానికి వెళ్తుంటే ఎట్లా విరంగారాలు వేశారో మనం చూసాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.